మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. రుణపడి కాదు, మీ ఇంట్లో ఒక్కరికి అనుకుని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం, నేను కాదు మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? స్పై ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జావర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకరిని నేను. స్పై ఈజ్ విన్నర్. SPY టీమ్ విన్. నేను కాదు, SPY టీమ్ విన్. మేము గెలిచినాం కదా అన్న, గెలిచినట్టే మా టీం గెలిచినట్టే. అంతే, ఒక్కొక్కరు అడగండి. వినిపిస్తలేదు. అప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు, ఎందుకంటే మేము లోపల ఉన్నాం. బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట ఇట్లా తెలియదు. అసలు తెలియదు. నేను చూడలే చూడలేను. టెన్షన్ మీకు ఎట్లుండేది? స్పైటీ విన్ అయితే నేను సంతోషంగానే ఉంటాను కదా. మేము ఎట్లయినా మా స్పై టీంలో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచిందా? బరాబర్ శివాజీ అన్న నాకు అన్నని నెక్స్ట్ లెవెల్. అంతే, అన్న గురించి మాటలు లేవు. యావర్ నా ఫ్రెండ్, అంటే దానికా దబ్బా. ప్రశాంత్ గారు వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చిందన్నమాట. దాని గురించి నేను మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగలో దొరవలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా, అట్లా అంటలేను. ఇప్పుడు దొంగతనం ఎవరో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే, మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు. ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పుర్రి. నేను అందుకే మెల్లగానే పోయినా, స్పీడ్ పోలే. మేము వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే, దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన.
అట్లా సీరియల్ వాళ్ళందరూ మీ మీద చాలా సీరియస్ గా ఉన్నారు అంటున్నారు, దానికి ఏమంటారు అన్న? నేను ఎవరి మీద నేను సీరియస్గా ఉండా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది నేను ఆడిన, నా గురించి నేను ఆడిన గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరేమన్నా అనుకొని ఇక్కడ నుంచి ఒక వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా నన్ను ఉండని. నేనైతే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, ఎందుకంటే అట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబుకి అట్లా నూకుంటా నేను బాధపడలేను. నేను చాలా బాధపడ్డా, ఎందుకు ఇట్లా నూకుంటా విండో నేను శివజాన్నకి ఇట్లా మీరు చూసి నాకేం తెలియదు, ఏం ఇక దాని గురించి నాకేం నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేదు కదా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేశారు కదా, దాన్ని ఏమంటారు? స్టార్ మా బ్యాచ్ కి సారీ చెప్పించింది, కానీ స్టార్ మా బ్యాచ్ పై బ్యాచ్ కి సారీ చెప్పలేదు. దానిపైన మీ ఒపీనియన్ అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినా ఒకటి కన్ఫ్యూషన్ రూమ్ లో కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు, ఇంతవరకు నేను ఏం చూడలేదు. బయట వాయిస్ రాదా, సౌండ్ ఏం రాదా వాళ్ళు మాట్లాడుతుంది? ఏడొస్తుంది కాక కన్ఫ్యూషన్ రూమ్ అంటే అలాగ ఉంటుంది. అది ఏడొస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను పోయినా నాది తప్పు ఉంటే నాకు క్షమించడం నేను చెప్తున్నా. అట్లా కాదు 106 రోజుల నుంచి వాళ్ళు ఉన్నాం, నాకు ఏం తెలియదు. మీకు తెలుసు, వాళ్ళే మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు. మీకు తెలుసు, నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, లోపల ఏమైతుంది తెలీదు. ఒక ఆట తినుడు మేమేం చేయాలి అవి కాక బయట ఏం జరుగుతుంది అస్సలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలి ఆన్సర్, మీరు చెప్పరు. మీరు చెప్పాలి. శివాజీ గారికి అన్యాయం జరిగింది, మీ విన్నర్ పర్ఫెక్ట్, కానీ రన్నర్ శివాజీ గారు గెలుతుంటే బాగుంది. మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారే అంటున్నారు. బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు. కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటున్నారు. వాస్తవం అనుకోవచ్చా? అది మీరు చెప్పాలి, నేను కాదు. మీకు తెలుసు కదా, ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నది. అది చేసిన తర్వాత ఇంకా నేను చెయ్యాలనుకున్నది మళ్ళీ మీ ముంగడే వచ్చి చెప్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ అది చెప్పలేము. ఒకటి చేసామన్నాం, అది అయిపోయినాక ఇంకా చేయనీకి చాలా నేర్చుకున్నా. బాబా ఏమన్నా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ బరాబర్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను. నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి, నేనే చెప్పాలా? మీరు వీడియో చూసిరు కదా, అలా రతిగా అక్కనా మళ్ళీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.